ప్రభునామ స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు గతించిన కాలం అంతా కూడా కాచి కాపాడి దేవుడు ఆయుస్సు మనకిస్తున్నాడంటే దేవునిలో ఎదగడానికి, దేవునిలో జీవించడానికి, దేవునిలో పెరగడానికి, దేవునిలో సాక్షిగా ఉండడానికి మన ఇంకనూ ప్రేమిస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, కానీ ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు, కానీ ఆ యేసయ్య చేతిలో మనం ఉన్నాము కనుక ఎప్పుడో ఎలాగుంటామో ఎవరికి తెలియని దినాల్లో జీవిస్తున్నాము ఇప్పుడు మనం కనుక మన దేవుడు, మన తండ్రి మనల్ని ప్రేమిస్తూ ఆదరిస్తూ కాపాడుతున్న తండ్రికి ఎంతో మనము కృతజ్ఞతలమై ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని మాట, దేవుని సన్నిధి మర్చిపోకుండా ఎవరైతే దేవునిలో సాగుతారో వారి సంవత్సరములు సుఖముగాను, వారి దినములు క్షేమముగాను వెళ్ళబుచ్చుతాను అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్నారు, అమ్మ నీకు ఆపరేషన్ చేశానా అని అన్నారు. చేశారమ్మా అని అన్నాను. అన్న తర్వాత నాకే ఆశ్చర్యంగా ఉంది, నీకు ఆపరేషన్ చేశానో లేదని. చాలా హ్యాపీగా దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేసి అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 20 రోజులకే నేను రికవర్ అవ్వాను. వాక్యం చెప్పడానికి దేవుని సందులో అన్నిట్లో కూడా దేవుడు నడిపించాడు నన్ను. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవునిలో మనం జీవిస్తే, దేవునిలో ఉంటే, దేవునితో ఉంటే ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు, శక్తిమంతుడు మనకున్నాడని ఎంతమంది నమ్ముతున్నాము? హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మన నిర్జీవ స్థితిలో ఉండకుండా, ఫలింపలేని జీవితాలుగా జీవించకుండా ఫలించే జీవితంలో మనం జీవిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త. ఎందుకంటే దేవుడు ఏమి చేయగలడు? దేవుడు ఏం చేస్తాడు? మనను ఏం చేయగలడు? దేవుడు ఎన్నెన్నే చేయగలడు, ఏదేదో చేయగలడు. ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో ఆశీర్వదిస్తాడు, ఎంతగానో మనలను నడిపిస్తాడు, ఎంతగానో మనలను ధైర్యపరిచి నడిపించే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. కనుక దేవుడు ఏమి చేయగలడు? నాకేమి చేశాడు దేవుడు? నాకేమి చేశాడు అనేకన్నా, దేవా నా బ్రతుకు దినమన్నీ కూడా కృపాక్షేమములే, నా వెంట వచ్చు నన్ను నడిపించిన దేవా నీకే వందనాలు తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైనప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా అక్కడ వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో పెండిలో చాలామంది వచ్చారు. అందరికీ ద్రాక్షారసం పోసారు, మంచిగా తాగారు, అందరూ చక్కగా. అయితే ఆఖరికి అయిపోయింది. చూడండి, పెళ్ళిలోన సాంబార్ అయిపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? వేడి నీళ్ళు పోస్తారు. ఎందుకంటే కొంచెం జనానికి సరిపోద్దని చెప్పేసి వేడి నీళ్ళు పోసి. అయితే ఆ వేడి నీళ్ళు పోసినప్పుడు ఆ సాంబార్ ముందున్న వాళ్ళు బాగానే ఉంటుంది రుచిగాను, వెనకున్న వాళ్ళకి ఎలాగుంటుంది? ఎలాగుంటుందండి? చప్పగా ఉంటుంది. అయినా సరే తప్పదు అని చెప్పి భోజనం చేస్తారు. ఇక్కడ ఈ పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. ఆ ద్రాక్షారసం అయిపోయిన తర్వాత అయ్యో ద్రాక్షారసం అయిపోయి ఏం చేయాలి అని చెప్పి కంగారు పడుతున్న యేసు తల్లి చూసింది. నాయనా కంగారు పడుతున్నారు తండ్రి, ఒక్కసారి చూడవా అని చెప్పినప్పుడు యేసు అంటున్నాడు, ఇంకా నాకు సమయం రాలేదమ్మా అని చెప్పినప్పుడు అప్పుడు తల్లి అంటుంది,
యేసయ్య ఏమి చెప్తాడో అది చెయ్యండి అని చెప్పింది. అయితే అక్కడ ఏమున్నాయంట? రాతి బాణలు ఉన్నాయి. ఏమున్నాయండి అక్కడ? రాతి బాణలు. ఆ రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి. అయితే ప్రభు చూశాడు, ఆ రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి కనుక వాటి నిండా నీళ్ళు నింపండి అని చెప్పి పని వాళ్ళని పిలిచారు. ఆ పని వాళ్ళు ఏం చేశారంటే ఆ రాతిని ఆ బాణల నిండా నింపారు. ఎంతవరకు? అంచుల మట్టుకు నింపండి అన్నారు. ఈరోజు ఈ మధ్యాహ్న కాలమందు దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడంటే ఈ రాత్రి హృదయమైన మన హృదయాన్ని దేవుడు నీళ్లతో నింపి మన ద్రాక్షారసముగా మార్చగల దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. శ్రమ వచ్చింది, అక్కడ లోటు వచ్చింది, అక్కర వచ్చింది. ఆ అక్కర ఆ లోటు తీర్చాలంటే నీకు నాకు సహాయం చేసి పక్క వాళ్ళు ఎవరు లేరు, కానీ యేసే ఒక్కడే నిన్ను నన్ను సహాయం చేసే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కనుక అక్కడ ఆ ద్రాక్షారసం అయిన తర్వాత పనివాళ్ళని పిలిపించి అంచుల మట్టుకు ఆ రాతి బాణాలు, కొండలు కాదు, రాతి బాణాలు, రాయి లాంటి మనస్తత్వం గల వారు కూడా కొంతమంది ఉంటారు. ప్రభు నమ్ముకుండమ్మా, ప్రభు నమ్ముకుండమ్మా, ప్రభు నమ్ముకుండమ్మా అంటే నమ్ముతామని అనేవారు ఉంటారు. కానీ కొంతమంది దేవుని సంధికి రాలేరు. కానీ అటువంటి రాతి బాణలను ప్రభు అంటున్నాడు నింపండి అన్నప్పుడు ఆ నీటిని ఒట్టి నీళ్లు నింపారు. నింపిన తర్వాత పొయ్యండి అన్నాడు దేవుడు. ఆ పొయ్యండి అన్నప్పుడు వాళ్ళు ఆ రాతి బాణలున్న నీళ్లు అందరికీ పోస్తున్నారు. పెండ్లి కుమారుని పిలిచారు. ఏంటయ్యా, మొదటేమో చప్పగా ఉంది, ఇప్పుడేమో చాలా చాలా రుచిగా ఉంది, ద్రాక్షారసం దాచుకొని నువ్వు మాకు సర్పంగా ఇచ్చావా అని చెప్పేసి పెండ్లి కుమారుడు కూడా అడిగినప్పుడు పెండ్లి కుమారుడు కూడా ఆశ్చర్యపోయాడు. కనుక ఈరోజు నిన్ను నన్ను మనలను ఏ స్థితి నుండి మనం తీసుకొచ్చాడు, ఏ స్థితికి మనం దీవించాడు, ఏ స్థితికి మనల్ని హెచ్చించాడు, ఏ స్థితిని మనలను పెద్దగా చేశాడు ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుంటే, ఒక్కసారి వెనక్కి జ్ఞాపం చేసుకుంటే, ప్రభువా అవును నాయన, ఏ స్థితిలో నేను వచ్చాను, దిక్కులేక దరిద్రతో నీ సందికి వచ్చాను నాయన, నన్ను రుచికరమైన దీవెన బిడ్డగా దీవించావు తండ్రి అని చెప్పి ఎంతమంది ఉన్నారు? అర్థమైంది కదండి, అర్థమైంది. కనుక మనము దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టిన దేవుడు, మారిన దేవుడు, మాట తప్పని దేవుడు, మర్చిపోలేని దేవుడు మన మధ్యనున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మార్చగల దేవుడు, మార్పు లేని వారికి మార్చగల దేవుడు, దీవెన లేని వారికి దీవెనిచ్చే దేవుడు, ఫలం లేని వారికి ఫలించే జీవితం దేవుడు ఇస్తాడు. దిగజారిపోయిన వారికి హెచ్చైన దేవుడు మనకు హెచ్చుగా దీవిస్తానంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం మారిపోతాము, కానీ దేవుడు మాత్రము మారడు. ఆయన మార్పు లేని దేవుడు మన మధ్యనున్నాడు. దేవుని స్తోత్రం. చివరి వరకు మనం మారకుండగా దేవుళ్ళు మనము గట్టిగా పట్టుకుంటే దేవుడు మనలను విడిచిపెట్టిన దేవుడు, మారిన దేవుడు, మాట తప్పిన దేవుడు మన మధ్యనున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ స్థితిలో మనం వచ్చామో ఆ స్థితి నుండి దేవుడు మారుస్తూ ఉన్నాడు. నిజంగా మనం జ్ఞాపం చేసుకుంటే అన్ని మనము మొదటి స్థితిని జ్ఞాపం చేసుకుంటూ మనం దేవుని సేవలో దేవునిలో మనము సాగాలి. అప్పుడే విశ్వాసి ఎదగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రసము, ఈ మొత్తం ద్రాక్షారసం అంతా అయిపోయిన తర్వాత మార్పు ఇచ్చాడు ప్రభు. ఎక్కడుంటే అక్కడే దీవెనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎక్కడ నువ్వు చేర్చుకుంటావో అక్కడే నీకు ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. నువ్వు చేర్చుకోకుండా నువ్వు దూరంగా ఉన్నావంటే ఉన్న దీవెన కూడా పోతుంది. కనుక ఆ దీవెన మనకు కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే మనం ఎవరిని చేర్చుకోవాలండి? యేసయ్యను చేర్చుకోవాలి. యేసయ్యను మనం మర్చిపోతే మన జీవితము పతనం అయిపోతుంది. యేసయ్యను మర్చిపోతే మన జీవితానికి విలువ ఉండదు.
యేసయ్య మనం మర్చిపోతే మన జీవితానికి దేనికి పనికి రాకుండా అయిపోతుంది. కనుక అటువంటి పనికిరాని ఆ పాత్రలు, ఆ పనికిరాని ఆ రాతి బాణలను దేవుడు నీళ్లతో నింపాడు. ఆ నీళ్లతో నింపడం నీళ్ళలాగా చేయలేదు. వాటిలో ఉన్న ఆ నీటిని మార్చగల దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. నిన్ను నన్ను కూడా మార్చగల దేవుడు, నిన్ను నన్ను కూడా దీవించగలవాడు. ఎప్పుడూ దేవునిలో మనం జీవిస్తే, దేవునితో ఉంటే పదే 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 దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టువాడు ఆకువాడుక తన కాలమందు పలమచ్చి చెట్టు వలె ఉంటాడు. అతడు చేయిందంతయు సఫలమ చేస్తాడు. దివారాత్రులు కూడా దేవునిలో మనము జీవిస్తే, మనం ఉదయం రాత్రి అంతా పడుకొని ఉదయకాలం లేచి ఎవరో మడకలు వ్యాపారంకి వెళ్ళిపోతారు. ఆ వ్యాపారంకి వెళ్ళినప్పుడు కూడా ఎవరు తోడుగా ఉండాలి? దేవుడు తోడుగా ఉండాలి. ఆ వ్యాపారం అభివృద్ధి పరచబడాలంటే ఎవరు తోడుగా ఉండాలి? దేవుడు తోడుగా ఉండాలి. అయితే నువ్వు దీవింపబడాలంటే వ్యాపారం ద్వారా ఎవరు తోడుగా ఉండాలి? దేవుడే తీయుడుగా ఉండాలి. అయితే అటువంటి దేవుణ్ణి మనము ఒక్కసారి మర్చిపోయామనుకో, సాతానుడు అంటాడు, భలే మర్చిపోయావని దిగజారిపోతాం. చీకటి బ్రతుకు, వెలుగులో నుండి చీకటి బ్రతుకు వస్తుంది. మా చక్కటి దారి నుండి ముళ్ళ బాటలోకి వెళ్ళిపోతాము. ఆ ముళ్ళ బాటలోకి వెళ్ళకుండగా, చీకటి బ్రతుకులోకి వెళ్ళకుండగా మనము దేవునిలో మనము సాగితే ఆ రాతి బాణలు అంటే కఠినమైన హృదయాలు, కఠినమైన మనస్తత్వము, కఠినమైన హృదయము. అటువంటి కఠినమైన హృదయాలని దేవుడు కరిగించి ఆ అమూల్యమైన రక్తము చేత కడిగి శుద్ధీకరించి మనల్ని పవిత్రులుగా చేసి ఈరోజు ఈ దినమున ఇలాగ కూర్చోబెట్టాడంటే ఆయన కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాగున్నామంటే ఎవరండి? దేవుడు, ఆయన కృప మనతో ఉన్నాడు. ఎందుకంటే నాలో నీరు పాడండి, మీకు రాదు ఎవరికి? నీవు నాలోనే ఉన్నావయ్యా, అందరికి వచ్చు. గట్టిగా పాడాలి, చప్పలు కొడాలి గట్టిగా. మనసుతోను, హృదయంతోను. అబ్బా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నా తోడే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా. ఆమేన్. నాకు గట్టిగా నాకు భీతిలా, నీవు నా తోడే ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా,
వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, దొరికిన వాడికి దొరికేవాడు, వెతికిన వారికి తలుపులు తెరిచే దేవుడు. ఆమేన్. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడే ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. అందరం పాడదాం. నీవు నాలోనే ఉన్నావయ్యా, మనసుతోను నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు, మనలోనూ ఉంటాడు. కష్టములు నష్టములు మన బాధల్లో అన్నిట్లో కూడా దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నాము? అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగానే మన బాధల్లో ఎవరు తీరు, మన కష్టమని ఎవరు తీరు. దేవుడే మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, హత్తుకునే దేవుడు, నిలబెట్టే దేవుడు, దీవించే దేవుడు, నిన్ను ఎంతగానో దీవించే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నీళ్లు ద్రాక్షారసముగా మార్చాడు దేవుడు, ఇక్కడ చేదు నీరును కూడా మార్చాడు. రాతి బాణలు అంటే హృదయాలు కఠినమైపోతూ ఉంటాయి ఒక్కోసారి. హృదయం కఠిన, ఎందుకులే ప్రార్థన చేసుకుందాం, ఎందుకులే దేవుళ్ళ సంధికి వెళ్దాం, ఎందుకు నేను సాక్ష్యం చెప్పాలి, ఎందుకు నేను ఏం చేయాలని చెప్పేసి హృదయం కఠినమైపోతూ ఉంటుంది. కానీ ఆ కఠినం పరచుకోకుండా, ప్రభువా ఆనాడు నాకు మేలు చేసావు, ఈనాడు కూడా నాకు మేలు చేసే నడిపిస్తున్నావు, నీకే వందనాలయ్యా. దేవుని స్తోత్రం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనల్ని నడిపించిన దేవునికి గణపరుచుకుంటూ మనం వెళ్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఏంటట, మనం దేవుని గణపరిస్తే దేవుడు మనలను గణపరుస్తాడు. దేవుడిని మనం తృణీకరిస్తే దేవుడు ఏం చేస్తాడు? తృణీకరిస్తాడు. కనుక మనం గణపరుచుకుంటూ దేవుళ్ళు సాగితే మనల్ని విడిచిపెట్టిన దేవుడు మన దేవుడు, మారిన దేవుడు, మాట తప్పిన దేవుడు. దేవుని స్తోత్రం. అక్కడ బండలో నీళ్లు, ఆ రాతి బండలో నీళ్లు చక్కగా మధురముగా మారాయి. ఎక్కడైతే చేదు నీరు మారుతుందో చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 23-25 వచ్చిన వరకు చదువుదాం. మారా నీళ్ళు చేదువైనవి గనుక వారు ఆ నీళ్లను త్రాగలేకపోయిరి. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఆ నీళ్ళు ఏమయ్యంట? ఈ నీళ్ళని ద్రాక్షారసముగా, చక్కటి రుచిమైన రసముగా మార్చాడు దేవుడు. ఈ నీళ్ళు ఎటువంటి నీళ్ళంట? చేదు నీళ్ళు. మారా అనగా చేదు. ఆ చేదు నీళ్ళు వారు ఏమవుతారట? ఆ నీళ్లను తాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ఒక ఆమె అన్నది, నన్ను మారా అని పిలవండి, పేరు పెట్టి పిలవకండి అన్నది. ఎవరది? ఎవరమ్మా? నయం ఏమైనదట? రొట్టెల ఇంటిలో నుండి, సమృద్ధమైన ఇంటిలో నుండి దూరం అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది, మళ్ళీ చేదు అనుభవంలోకి దిగిపోయింది.
ఇక్కడ ఈ చేదు నీరు ఇటువంటి అంట చదువు. అందువలన దానికి మారాను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగమని మోసే మీద చనుక్కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. నీళ్లకు ఏది మనకు కష్టం కలిగినప్పుడు, ఏది మనకు శ్రమ వచ్చినప్పుడు, ఏది మనము ఇంకా తల మీద ఈ భారం ఉంది, ఈ భారం ఎలా దింపాలి తండ్రి, ఇంక నేను సహించుకోలేకపోతున్నాను తండ్రి అని మనము ఆలోచించే కన్నా, ప్రభువా ఈ సమస్య నుండి నన్ను విడుదల దయచేయని చెప్పి దేవుని దగ్గర మొరపెడితే తప్పనిసరిగా ఆ సమస్య నుండి విడుదల చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆమెనంటలేదు, అనిలే చెప్పట్లేదు. ఏంటట? మన పక్షాన ఉన్నాడు. మనము తీరలేని ఈ సమస్యలను తీర్చుకోలేకపోతున్నాను తండ్రి, ఈ భారం నేను మొయ్యలేకపోతున్నాను తండ్రి. ఎంతమంది ఉన్నారు? చేతుల పైకి ఎత్తండి. ఎవరు లేరుగా? ఉన్నారు. కనుక ఈ భారం నేను మొయ్యలేకపోతున్నాను ఆయన, ఏం చేయను తండ్రి అన్నప్పుడు ఎవరి దగ్గర మొరపెట్టాలి? దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవుడు నాలో నీవు ఏంటట? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నాలోన ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో తోడు ఉన్నావు, వేదనలు నా చెంతనున్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు, వెదికిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. గట్టి పడదాం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నవయ్యా. హల్లెలూయా. బాబా బరక బరా సిలర బాబా బాబా దబరా కమారా సిలర లా బాబా దరా బాబా బాబా కబా బాబా బాబా సిలర చుమ బాబా క్రీర రోరా సిలర లా దరా కబలా బాబా బాబా స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, నాకు దిగులేలా నాకు భయమేలా, హల్లెలూయా, నాకు దిగులేలా నాకు భయమేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. ఆ నీళ్ళు తాగలేకపోతున్నారు. అప్పుడు వాడు ఇశ్రాయేలు ప్రజల్ని సముద్రంలో నుండి ఎర్ర సముద్రము ఎదురొచ్చింది. ఫరో ఇశ్రాయేలుని విడిపించాడు. మోసే 40 లక్షల కాలబలాన్ని నడిపిస్తున్నాడు. నడిపించినప్పుడు సముద్రం అడ్డొచ్చింది. ఆ సముద్రం చూచి, అయ్యో ఆ ఐగుప్తులుంటే ఎంత బాగుంది, ఈ సముద్రం వచ్చింది, ఎలాగ వెళ్ళము అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలు సణుగుతూనే ఉన్నారు. అప్పుడు ప్రభువు చూచాడు. మోసే ఎవరి వైపు చూచాడు? ఎవరైపు చూచాడు? ప్రభువా నాయనా సహాయం చేయి తండ్రి, ఇంతమంది 40 లక్షల కాలఫలాన్ని నేను ఎలా నడిపించును తండ్రి అని చెప్పి యేసు వైపు దేవుని వైపు చూచినప్పుడు ప్రభు అన్నాడు, నీ చెయ్య చాపు ఆ సముద్రం మీద పెట్టు.
అన్నాడు. ఆ చెయ్యి చిన్నదే కానీ అద్భుతం మాత్రం గొప్పగా చేశాడు దేవుడు. దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర. నువ్వు చేయి చాపు అన్నాడు. ఎప్పుడైతే చేయి చాపాడు దేని వైపు చూచుకుంటూ, ఆ సముద్రము రెండు పాలైపోయి గోడలాగా అయిపోయింది. ఈ సముద్రం ఎంత లోతు చెప్పలేము, వెడల్పు చెప్పలేము. చాలా లోతైన సముద్రము గోడలా కట్టాడు దేవుడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారు వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు సరిగ్గా చివరికి దాటేశారు. ఆ సారినప్పుడు తర్వాత ఫరో సైన్యము పరిగెట్టుకుని వచ్చేస్తుంది. అప్పుడు ఆ పరిగెట్టుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగైనా సరే చంపాలి, వారు అభివృద్ధి పొందుతున్నారు, దీవింపబడుతున్నారు, వారు వృద్ధిలోకి రాకూడదు, వారిని ఎలాగైనా సరే సంహరించాలని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు సైన్యం అంతా కూడా వచ్చేసి ఆఖరికి సముద్రంలోకి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు దాటారు. సముద్రము పాయలుగా చేశాడు, దారి చూపించాడు. 40 లక్షల కాలబలం అంత మొత్తం అందరూ వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం దాటిన తర్వాత ప్రభు అంటున్నాడు, మోసే. అప్పుడు ఎప్పుడైతే సైన్యం వచ్చేస్తుందో ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, ప్రభు మన పట్ల లేడు, ఆ సైన్యం పట్లే ఉన్నాడు, వారి మాట వింటున్నాడు, అందుకే సైన్యం మళ్ళీ వచ్చేస్తుందని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలకి అనుమానం వచ్చింది. అయితే ప్రభు మాత్రము ఇశ్రాయేలు మీదనే హస్తం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వారు వచ్చేస్తున్నారు. ఇంకా సముద్రం దగ్గరికి వారు దాటారు. వచ్చేస్తున్నప్పటికీ ప్రభు చూచి వాళ్ళకి వెలుగు, ఇశ్రాయేలు ప్రజలు వెలుగు ఇచ్చి వారికి చీకటి కమ్మాడు. అయితే ఆ చీకటిలో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు రథాలు రౌతులు అన్నీ కూడా ఇరిగిపోతున్నాయి. ప్రభు అటువంటి గొప్ప కార్యము ఎవరి పట్ల చేశాడు? ఇశ్రాయేలు ప్రజల పట్ల చేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల పట్ల చేస్తే నీ పట్ల, నా పట్ల, మన పట్ల చేస్తాడా, చేయడా? గడి చెప్పాలి. చేస్తాడు, చెయ్యగలడు దేవుడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు దాటిపోయారు. రౌతులు అన్నీ కూడా ఇరిగిపోయాయి. అయితే సరిగ్గా మధ్యలోకి వచ్చేసి ఎలాగైనా సరే ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయాలని చెప్పేసి ఫరో సైన్యం వచ్చేసి మధ్యలోకి వచ్చినప్పటికీ ప్రభు అన్నాడు, మోసే నీ చెయ్యి చాపి అక్కడ సముద్రం మీద పెట్టు అన్నప్పుడు సముద్రం పెట్టినప్పటికీ మళ్ళీ సముద్రము మునిగిపోయింది. సైన్యం అంతా కూడా మన శత్రువులు ఎంతమంది ఉన్నా, మన పక్కన ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా, యేసయ్య మాత్రము నీ పక్కన, నా పక్కన, మన పక్కన ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, నా ముందు సిలువ, నా వెనుకను కసల్, నాదే దారి, నా మనస్సులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నా వారెవరు, నా యేసుని నా మిత్రులు, నాకిళ్ళలోగా నిపించరాని. నీకు బాగలేకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు? పక్కోడు చేస్తాడా ప్రార్థన? పక్కోడు చేస్తారా? ఎవరు చేస్తారండి ప్రార్థన? చెప్పండి. మీకు బాగలేకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి? ఏంటంట? సరే నాకు బాగలేదు, మీరు ఎవరు చేస్తారు ప్రార్థన? మా పక్కోళ్ళు చేస్తారా? ఎవరు చేస్తారు? నా యేసుని మించి నా మిత్రులు, నాకిళ్ళలోగా నిపించరాని. ఇది ఈ సైన్యం అంతా ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనే మనకు ఆధారం, ప్రార్థనే మనకు యవ్వనము, ప్రార్థన మనకు శక్తినిచ్చేది, ప్రార్థన మనకు ఆరోగ్యంనిచ్చేది, ప్రార్థన మనకు నడిపించేది, ప్రార్థన మనకు జీవమిచ్చేది, ప్రార్థన మనకు ఆధారం ఇచ్చేది, ప్రార్థన మనకు సమస్తమైన కార్యములు చేసేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది సనుక్కుంటున్నారు నాయన, ఈ వచ్చేసాం
బాగానే వచ్చాము, ఆ లోయలో దిగారు, వచ్చారు, అందరూ దాటేశారు. కానీ ఆ సముద్రము దేవుడు ఆపుచేశాడు. మేము దారిలోకి వచ్చాం, అందం బాగున్నాం అని అనుకోలేదు. మాకు నీళ్ళు లేవు, మాకు నీళ్ళు లేవు, దేవుడు ఏం చేశాడు అని చెప్పి సనగడం మొదలుపెట్టారు. ఆ సనుగుడు మోసే విన్నాడు. ప్రభువా, నాయనా, తండ్రి, ఎందుకయ్యి సణుగుతున్నారు అనలేదు. అనకుండా ప్రార్థన చేస్తే, ప్రభువా నాయన, నీళ్లను నీవే మార్చు తండ్రి, ఈ మా బిడ్డను నువ్వే మార్చు నాయనా, ఈ బిడ్డను నువ్వే మార్చు నాయనా, ఈ బిడ్డను నువ్వే మార్చు తండ్రి అని చెప్పి దేవుని సందులో ప్రార్థన చేస్తే తప్పని నీ బిడ్డ మారలేదా? నీ భర్త మారలేదా? నీ భార్య మారలేదా? ఇంకా నీ దేవుని సందుకు రాలేకపోతుందా? వారి గురించి ఎవరు చేయాలి ప్రార్థన? ఎవరు చేయాలండి? మనమే చేయాలి. మన ప్రార్థన, నీ ప్రార్థనని ఆలకించును, నీ ప్రార్థనని ఆలకించును అనడు. ప్రతి ప్రార్థన కూడా, ప్రతి మొర కూడా ఆలకించే దేవుడు మన దేవుడు. ఏటో ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్ళిపోతున్నట్టు ఉంది మనకి. ప్రతి ప్రార్థన కూడా మన ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మయ్య, తినరా ఒరే, తినరా నాయన, తినరా నాయన, తినరా బాబు, తినరా బాబు అంటే, బాబు నేను తిన్నాను, నీ తిన్నంటే ఎవడ కడుపు మాడిపోద్ది? ఇప్పుడు ఎవరు కడుపు మారుతుంది? ఏంటంట, అది ఎవరు తినకపోతే వాళ్ళకే కడుపు మారుతుంది. ఓ నాన్న తినరా నాయన, తినరా, కొంచెం తినరా, నువ్వు బాగుంటావు అని చెప్పి తల్లి తినిపిస్తూ ఉంటుంది. దేవుడు కూడా ఒక తండ్రి అన్నాడట, కొడుకు, తండ్రి చనిపోయాడు. ఇంకా చనిపోయే రోజు ఇంకా కొన్ని దినాలు చనిపోతాడనమాట. కొడుకు పరిగెట్టుకుని వచ్చి, ఒరే నానా, నారాయణరా, నారాయణరా అంటుంటే నన్ను మూలుగుతున్నాడు చెప్ప. వాడు దేవుడని పిలవకపోతే, ఒరే నానా, నానా ఒక్కసారి దేవుని పిలవరా, దేవుని పిలిచి చచ్చిపోతావరా బాబు, దేవుని పిలవంటే దేవుడు మాత్రము పిలవలేకపోతున్నాడు. తన బాధనే చూసుకుంటున్నాడు కానీ దేవుని పని పిలవలేకపోతున్నాడు. కానీ నువ్వు దేవుని పిలిస్తే, దేవుణ్ణి మనము జ్ఞాపం చేసుకుంటే, ఎన్ని బాధలు నీకు వచ్చినా, ఎన్ని కష్టాలు నీ మీదకి వచ్చినా, ఎన్ని శ్రమలు నీ మీదకి వచ్చినా, దేవుడు మాత్రము నిన్ను విడిచిపెట్టకుండా ఎత్తుకునే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అటువంటి గొప్ప దేవుడు ఏమన్నా, ప్రభువా నాయనా నేనేమి చేయాలి, ఈ నీళ్లు చేదుగా అయిపోయాయి, నేనేమి చేయాలి అని చెప్పి దేవుని దగ్గర మోసే మీద సణిగినప్పుడు అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆ చెట్టు అదిగో అక్కడ కనబడుతుంది, ఆ చెట్టు తీసుకొని రా అన్నాడు. ఆ చెట్టు ఆ నీటిలో వేయి. ఆ నీళ్లు వేసిన వెంటనే ఆ నీళ్ళన్నీ కూడా మధురములాయ. అందరు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ నీళ్ళు తాగారు. ఆ చెట్టు ప్రభు అయిన క్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ చెట్టు ఎవరండి? ప్రభు అయిన క్రీస్తు. నువ్వు చేదుగా ఉన్నప్పుడు, నువ్వు దిగులుగా ఉన్నప్పుడు, నీకు మారగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను మారుస్తాను, చేదంతా తీసేస్తాను, నేను దీవెనగానే దీవిస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల అక్కడేముందండి? నడిచిన ఎడల ఏముంది అక్కడ? నడిచిన ఎడల నేను ఐగుప్తునకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియ్యను. దేవుని స్తోత్రం. గట్టి చెప్పట్లు కొట్టండి, దేవుని గట్టి చెప్పండి. ఐగుప్తులో వచ్చిన రోగము, ఏ రోగము కూడా మన మీదకి రానివ్వని అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వారు ఏలిలో వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద
దిగిరి. 70 ఈత చెట్లంట. దేవుడు వారి కోసము సిద్ధపరిచాడు. నీ కోసమే సిద్ధపరిచాడు, సిద్ధపరుస్తాడు, సిద్ధపరుస్తున్నాడు, సిద్ధపరిచేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక నాకు ఏమి లోటు అండి, నాకు ఏ లోటు లేదండి, అన్నీ బాగున్నాయని చెప్పేసి చేతులు పైకెత్తండి. లేదు, ప్రతి ఒక్కరు కూడా ఏదో లోటు. ఆ లోటుని తీర్చే దేవుడు ఎవరండి? మన దేవుడు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసాం. మన చేదు బీజాన్ని, చేదు విషయాన్ని, చేదు విషమును దేవుడు తీర్చగల దేవుడు మన దేవుడు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. నాలో నీలో అందరూ మోకరించండి. మన హృదయంతోనూ ధ్యానంతోనూ దేవుని ఆరాధిద్దాం. ప్రభువా నీ స్తోత్రం. ఏదైనా చేయాలంటూ అవును ప్రభువా, నీ కార్యాలపై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలపై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని. అవును ప్రభువా, నువ్వు చేస్తావయ్యా, నువ్వు చేస్తావు నాయనా, నువ్వు చేస్తావు నాయనా, నువ్వు చేయగల దేవుడు ప్రభువా. అవును ప్రభువా, స్తోత్రం నాయనా, స్తోత్రం. అద్భుతం చేయుమయ్యా జీవితంలో. అవును ప్రభువా, అవును నాయనా, అవును తండ్రి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. చేస్తావు నాయనా, నువ్వు చేస్తావు ప్రభువా, నువ్వు చేయగల దేవుడు. ఆ చేతి నీటిని మంచి నీటిగా చేస్తావు ప్రభువా, నీటిని ద్రాక్షారసంగా మార్చావు నాయన. మా హృదయాలను, మా సమస్యలను మార్చగల దేవుడు విను మా పక్షాన ఉన్నావు నాయన. స్తోత్రం ప్రభువా, నీ స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. బాబా దరా బాలా బాబా కబా బాబా దరా జబా కబారా రా తీరల రా 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 బారా బాలా బాబా బాకు బాబా దరా తీరల బాదా చిర కమారి రా 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 బాలా బాబా బాబా బారా కరా రే రా బాబా బాలా చేయగలవయ్యా, నువ్వు చేయగలవు నాయనా, నువ్వు చేయగలవు. చూస్తున్నావు నాయనా, తప్పక చేస్తావని చేస్తావు నాయనా, నువ్వు చేస్తావు నాయనా, నువ్వు చేయగల దేవుడు ప్రభువా. సమస్తము సాధ్యమే నాయనా, సమస్తము సాధ్యమే నాయనా. అవును ప్రభువా, అవును తండ్రి, అవును నాయనా. అద్భుతం చేయుమయ్యా నా జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. అవును తండ్రి, అవును నాయనా, అద్భుతం చేయుమయ్యా అవును నాయనా, అవును నాయనా. చేయగల దేవుడు ప్రభువా, నువ్వు చేయగల దేవుడు నాయనా. చేతి నీటిని ద్రాక్షారసము ప్రభువా, నీటిని మార్చవయ్యా. మా బ్రతుకులు మార్చే దేవుడు, మా సమస్యలను తీర్చే దేవుడు, మా అక్కను తీర్చే దేవుడు, మా కొదువులు తీర్చే దేవుడు, మా సమస్యలను ప్రభువా సహాయం చేసే గల దేవుడు నాయన. నీ స్తోత్రము తండ్రి, నీ స్తోత్రము తండ్రి. అవమానాలు సహించుకుంటూ హల్లెలూయా. ఆశ్రయించాను. అవమానాలు సహించుకుంటూ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్రయించాను. అవును ప్రభువా, నేను నీ వాగ్దానములను అవును తండ్రి, చేతపట్టి, అవును ప్రభువా, నీ వాగ్దానములను అవును తండ్రి, చేతపట్టి, అవును ప్రభువా. నీ ముఖముపైన దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపైన దృష్టి ఉంచినానయ్యా. స్తోత్రము నాయనా, నీ స్తోత్రము తండ్రి. అద్భుతం చేయుమయ్యా హల్లెలూయా. బాబా బారా కబా బారా బాతారా బారా బాబా బాబా బారా తిరేలా కబారా తి
అద్భుతం చేయుమయ్యా నువ్వు చేయగల దేవుడు అయ్యా, నువ్వు చేయగల దేవుడు నాయనా, నువ్వు చేయగల దేవుడు నాయనా, నువ్వు చేయగల దేవుడు నాయనా. నువ్వు చేసి చూపిస్తావయ్యా, నువ్వు చేసి చూపిస్తావు నాయనా, నువ్వు చూపిస్తావు నాయనా, నువ్వు చూపిస్తావయ్యా, నువ్వు చూపిస్తావు నాయనా, నువ్వు చూపిస్తావు తండ్రి. నేనే నమ్ముకున్నాను అవును ప్రభువా, నీ వంటి వారు ఎవరయ్యా అవును తండ్రి, అవును నాయనా, అద్భుతం నమ్ముకున్నాను అవును ప్రభువా. నీ వంటి వారు ఎవరయ్యా లేరు నాయనా, లేరు నాయనా, నేనే నమ్ముకున్నాను లేరు నాయనా, నీ వంటి వారు లేరు ప్రభువా. నీ వారు లేరయ్యా సమస్తమును అద్భుతం చేయమయ్యా నా చేయగల దేవుడు అయ్యా, సమస్తము చేయగల దేవుడు నాయనా, చేయగల దేవుడు నాయనా, చేయగల అద్భుతం చేయమయ్యా నా ప్రభువా. మా విశ్వాసాన్ని చూస్తున్నావు, మా నిరీక్షణ చూస్తున్నావు ప్రభువా, మా పట్టుదల చూస్తున్నావు నాయనా. ప్రభువా నీ వైపు చూస్తున్నావయ్యా, నీ వైపు చూస్తున్నావు నాయనా, నీ వైపు చూస్తున్నావు నాయనా, నీ వైపు చూస్తున్నావు నాయనా, నీ వైపు చూస్తున్నావు తండ్రి. సహాయం చేయి వంటి వారు లేరయ్యా హల్లెలూయా, హల్లెలూయా. నీవే ఏదైనా చేయాలంటూ ఆమేన్. కార్యాలకు ఎదురు అవును ప్రభువా, చూస్తున్నాను అవును తండ్రి, నీవే ఏదైనా చేయాలంటూ చేయగలవాడయ్యా, నువ్వు చేయగల దేవుడు అయ్యా. ఎదురు చూస్తున్నాను. అవును ప్రభువా, అవును తప్పక తండ్రి, చేస్తావని అవును నాయనా, నమ్మి, అవును తండ్రి, తప్పక చేస్తావని చేస్తావు నాయనా. నమ్మి, చేయగల దేవుడు ప్రభువా, కరముపై సమర్థుడు తండ్రి. నానయ్యా, నీరుని ద్రాక్షరసంగా మార్చావు నాయనా, దృష్టి ఉంచి చేతి నీటిని మంచిగా మార్చావు ప్రభువా. అద్భుతం మా బ్రతుకులు చేయమయ్యా మార్చు దేవా. మా బ్రతుకులను మార్చు నాయనా, మా స్థితిని మార్చు నాయనా, మా శ్రమను చూడు నాయనా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో హల్లెలూయా, నేనే నమ్ముకున్నాను ఆమేన్, హల్లెలూయా. నీ వంటి వారు ఎవరయ్యా అవును ప్రభువా, అవును తండ్రి, నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా లేరు నాయనా, లేరు నాయనా. మా బ్రతుకులు మార్చే దేవుడు, మా స్థితిని మార్చే దేవుడు, మా శ్రమను చూచే దేవుడు, మా కష్టాలు చూచే దేవుడు ప్రభువా. సమస్తము చూచే మా తండ్రి మేము మాకున్నామని నమ్ముచున్నావయ్యా, నమ్ముచున్నాము నాయన, నమ్ముచున్నాము నాయన, నమ్ముచున్నాము తండ్రి. వంటి వారు లేరయ్యా నిందలు అవమానాలు సహించుకుంటూ హల్లెలూయా, హల్లెలూయా. బాబా దర బల బాబా 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 ఆశ్రయించు జిబర కమారా నరిదర నారా బాలా బాబా మీ కోర మా తీదర నారా తీదర బాబా 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 సహించుకుంటూ శిబబా కమారి కరుణ దరారి దర బల బారా కరారి దిల ప్రభువా. ఆశ్రయించాను నువ్వు ఉన్నావు నాయన, నీ వాగ్దానములను చేతపట్టి నువ్వు ఉన్నావు నీ నాయన, నువ్వు వాగ్దానములను ఉన్నావు ప్రభువా, చేతపట్టి నువ్వు ఉన్నావు నాయన, నీ నువ్వు ఉన్నావు నాయన, ముఖముపైన నువ్వు దృష్టి ఉన్నావు తండ్రి, ఉంచినానయ్యా. నువ్వు ఉన్నావు నాయన, నువ్వు ఉన్నావు తండ్రి. ముఖముపైన దృష్టి స్తోత్రం నాయన, ఉంచినానయ్యా. స్తోత్రం తండ్రి. నీవే ఏదైనా చేయాలంటూ ఆమేన్, 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 ఆమేన్. ఎదురు చూస్తున్నా నీవే ఏదైనా హల్లెలూయా. చేస్తావయ్యా, నువ్వు చేస్తావు నాయన, నువ్వు చేస్తావు నాయన, చేస్తావు ప్రభువా, నువ్వు చేస్తావు నాయన, తప్పక చేస్తావని నువ్వు చేస్తావు నాయన. నీళ్ళనే ద్రాక్షరసంగా మార్చావు ప్రభువా, ఆ చీతి నీటిని మంచిగా మార్చావయ్యా. మా బ్రతుకులను ఒక్కసారి జ్ఞాపం చేసుకో నాయన, మా బ్రతుకులను జ్ఞాపం చేసుకో నాయన, మా బ్రతుకులను జ్ఞాపం చేసుకో ప్రభువా, మా బ్రతుకులను జ్ఞాపం చేసుకో ప్రభువా.
స్తోత్రం నాయన అద్భుతం చేయుమయా నా జీవితంలో స్తోత్రం నేనే నమ్మియున్నానేసయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నేనే నమ్మియున్నానేసయ్యా నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా స్తోత్రం నాయనా స్తోత్రం నిన్నే నమ్ముకున్నాను అవును ప్రభు అవును నాయన నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను స్తోత్రం ప్రభు స్తోత్రం నాయన నీ వంటి వారు లేరయ్యా